రాత్రి 8 గంటల సమయంలో బయట ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి అర్జున్ తలుపు తీశాడు. అక్కడ 3 వ్యక్తులు తెల్లటి దుస్తుల్లో నిలబడి ఉన్నారు. వారిలో ఒకరు మిస్టర్ అయ్యర్. ఎప్పుడూ ఒక కృత్రిమమైన నవ్వును ప్రదర్శిస్తాడు. ఆయన కళ్ళు రెప్ప వేయవు. మాటల్లో ఒక వింతైన అధికారం ఉంటుంది. అమరా ఎన్క్లేవ్కు స్వాగతం అన్నాడు అయ్యర్. ఆయన గొంతు బావిలో నుండి వస్తున్న ప్రతిధ్వనిలా ఉంది. ఆయన చేతిలో ఉన్న వెండి పళ్ళెంలో బూడిద రంగులో ఉన్న మిఠాయిలున్నాయి. ఆ మిఠాయిల నుండి కుళ్ళిన మట్టి వాసన వస్తోంది. మా కమ్యూనిటీలో ఒక నియమం ఉంది. రాత్రి 10 దాటిన తర్వాత తలుపులకు తాళం వెయ్యకండి. నమ్మకమే ఈ గోడలకు పునాది. మీరు తలుపు వేస్తే ఈ ఇల్లు తనను తాను రక్షించుకోవడానికి మిమ్మల్ని లోపలికి లాగేసుకుంటుంది. ఆ మాటలు విని ప్రియ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అయ్యర్ వెళ్ళిపోయాక ఆ మిఠాయిని విరిచి చూస్తే అందులో నలిగిపోయిన కీటకాలు, తెగిపోయిన గోళ్ళ ముక్కలు కనిపించాయి. ప్రియ ఆ పళ్ళెమును విసిరికొట్టింది. కానీ ఆ మిఠాయిలు నేలపై పడగానే రక్తంలో ఎర్రగా మారి నేలలోకి ఇంకిపోయాయి. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.